ఇది పెళ్ళాడే బొమ్మ గురించి. ఆడవాళ్ళు మహిళా లోకం ఈరోజు ఇలా ఉంది, 100 సంవత్సరాల క్రితం ఇలా ఉందా? ఆ 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వ్యక్తులు మహిళా లోకం ఇలా ఉండాలి అని దార్శనికులై సమాజానికి దిక్సూచిగా నిలబడబట్టి బహుశా ఈరోజు మహిళల పరిస్థితి ఈ రకమైనటువంటి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, ఆయన సగం నడి వయసు వచ్చేటప్పటికీ అంధుడైపోయాడు. కానీ ఈ అంధుడైనటువంటి వ్యక్తి ఉత్తరోత్తర అప్పటికే చూశాడు ఆడవాళ్ళు ఎన్ని రకాల సమస్యలు పడుతున్నారు. ఉత్తరోత్తర వీళ్ళు ఎలా ఉండాలో, ఎలాంటి మహిళా లోకం ఈ సమాజంలో ఆవిష్కృతం కావాలో అని ఆయన ముందే ఒక తన దృష్టితో చూసి, చదువన్నేతురు పురుషులంబలే శాస్త్రంబుల్ పఠింపించుచో, అదుమన్నేతురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో, ఉదితోత్సాహముతోడ ఎలగలరీ ఉర్విన్, ఉదితోత్సాహముతోడ ఏలగలరీ ఉర్విన్ ప్రతిష్ఠించుచో, ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముదారనే పింఛినన్ అని నడి వయస్సుకే అంధుడైపోయినటువంటి ఒక వ్యక్తి తన దృష్టిని, దూరదృష్టిని మన మీద ప్రసరింపచేసినటువంటి దాని ఫలితం ఇవాళ మహిళా లోకం ఒక సమున్నతమైన స్థితిలో ఉన్నది. ఎందుకంటే పూర్వరంగం తెలుసున్న వాళ్ళందరికీ తెలుసు ఇవాళ ఉన్న స్థితి, ఇంతకు ముందు ఉన్న పరిస్థితి. ఆ పూర్వస్థితికి ఈ మధ్యమ స్థితికి కూడా, ఇవాళ ఉన్న స్థితికి కూడా మధ్యకాలంలో ఉన్నటువంటి వ్యక్తి పేరే ఉషశ్రీ. అందుకే ఆయన కౌటుంబిక వ్యవస్థలో అతి ప్రధానమైనటువంటి అంశం పెళ్లి. కనుక పెళ్లి విషయంలో మనం ఎన్నో రకాలు ఆలోచిస్తున్నాం అనుకుంటాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చేటప్పుడు అబ్బాయి వెనకాల వాడి తండ్రి ఎవరు, తాత ఎవరు, మరెవరు, ఏమాత్రం ఇల్లు వ్యవహారాలు ఉన్నాయా, పొలం పుట్రా ఉన్నాయా, ఇన్ని రకాలు ఆలోచించి చేస్తున్నా చివరికి అనాలోచితంగా పెళ్లికి ఏ రకమైన ప్రాధాన్యం మన నుంచి ఇవ్వాలో అది ఇవ్వకుండా చేసేటువంటి పరిస్థితి పెళ్లి. ఆ పెళ్లి వల్లే కుటుంబ స్థితి దిగజారుతూ ఉన్నది. దానివల్ల సమాజం ఇలా ఉంది అని దర్శించిన ఒక దార్శనికుడి పేరే ఉషశ్రీ. ఇదంతా కొన్ని లేఖలు, దీంట్లో వాళ్ళు 30 దాకా వేశారు. లేఖల రూపంలో ఒక నవల నడిపిస్తున్నట్టుగా ఆయన మనతో మాట్లాడుతున్నట్టుగా సాగుతుంది. నిజానికి లేఖా సాహిత్యం అనేది దీంతోనే ప్రారంభం కాలేదు. లేఖా సాహిత్యం మనకి చాలా విశేషంగా ఉన్నది. అభిజ్ఞాన శాకుంతలము, ప్రభావతి ప్రద్యుమ్నము, ఇలాంటి విషయాలకు వెళ్ళినా కూడా లేఖా సాహిత్యం మనకు కనపడుతుంది. శ్రీనాథుడి కాలానికి ఇలా రకరకాల సందర్భాల్లో సిపి బ్రౌన్ సేకరించినటువంటి లేఖలు, సంజీవదేవ్ లేఖలు, చలం ప్రేమలేఖలు, ఇలా ఎన్నో రకాల లేఖలతో సాగినటువంటి సాహిత్య సంపద తెలుగు సారస్వతంలో ఉన్నది. అయితే వాటన్నింటికీ ఒక విలక్షణమైనటువంటి మార్గాన్ని చూపినటువంటి వ్యక్తి ఉషశ్రీ గారు. ఉషశ్రీ గారు దీంట్లో చేసినటువంటి ప్రయత్నానికి ముందు ఆయన, అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ప్రధానంగా ఒక అన్నగారు తన చెల్లెల్ని సంబోధిస్తూ లేఖలు రాయడం, అప్పుడప్పుడు తండ్రి తన కూతుర్ని రాస్తున్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఆయనకి 4 చెల్లెళ్ళు, 4 కూతుళ్ళు, ఎటు చూసినా ఆడవాళ్ళ మధ్య పెరిగినటువంటి ఒక కుటుంబ పెద్ద శ్రీ ఉషశ్రీ గారు.
కనుక ఏది చెప్పినా శల్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూతురుకు చెప్పినట్టుగా ఉంటుంది. పెద్దవాడు కదా, అటు అప్పచెల్లెల కన్నా పెద్దవాడు, సరే కూతుళ్ళ కన్నా ఎలాగా పెద్దవాడే ఉంటాడు. కనుక తన చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి స్త్రీజనాన్ని ఆలోచనలో పెట్టుకుని వీళ్ళ జీవితాలు కనుక సవ్యంగా సాగాలి అంటే అది ఎటువంటి పరిస్థితిలో ఉండాలి అనేటువంటి ఒక పరిస్థితిలో ఈ లేఖలు. ఇది నిజానికి కృష్ణా పత్రిక అని ఆ రోజుల్లో, ఇప్పుడు మనకి కనిపించటం లేదు అది. అలాంటి కృష్ణా పత్రికలు దాదాపు ఒక ఏడాది 1961 ప్రాంతం అనుకుంటాను. 61 ప్రాంతం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఉషశ్రీ గారు రేడియో ఉషశ్రీగా తెలిసింది 1965లో. ఇక్కడే ఇదే హైదరాబాద్ ఆకాశవాణిలో చేరారు. ఆ తదనంతరం ఆయన విజయవాడ వెళ్ళారు. మధ్యలో కడప కూడా వచ్చారు, కానీ పని ఏం చేయలేదు. నాకు కృష్ణమోహన్కి తెలుసు. అలాంటి ఉషశ్రీ గారు, అంటే రేడియో ఉషశ్రీగా తెలుగు జనానికి తెలియముందే ఇటువంటి లేఖలు. అంటే మనం సాధారణ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఉషశ్రీ అంటే భారతం, భాగవతం, రామాయణం అని మాత్రమే అనుకుంటాం. ఒక ఛాందసమైనటువంటి ఆలోచనలు, భావాలని అనుకుంటాం. విశ్వనాథ సత్యనారాయణ గారి విషయంలో కూడా అలాగే ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి ఛాందసుడు కాదు. ఎంత అభ్యుదయవాదో ఆయన సాహిత్యం చదివితే జరుగుతుంది. ఉషశ్రీ గారి గురించి కూడా ఆయన రాసినటువంటి ఇతర రచనలు చదివితే ఎంతటి అభ్యుదయవాది, ఎంతటి దార్శనికుడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అది ఉషశ్రీ గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక ఈ లేఖా సాహిత్యంలోకి వస్తే, ఆయన 1961 జూలై 15 అనుకుంటాను ఈ మొదటిది ప్రారంభమైంది. మొదటిది ప్రతి వారం వస్తూ ఉండేది. దీనికి ఇది ప్రకటించినప్పుడు దీంట్లో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ లాగా చిన్న చిన్న హెడ్డింగ్స్ పెట్టారు, కానీ అది కాలంగా వస్తున్న రాజుల్లో ఉపశీర్షికలు లేవు దానికి. ఆయన ప్రతి వారం ఒక్కొక్క అంశాన్ని ఆ అమ్మాయికి చెబుతున్నట్టుగా, తన సోదరి లేదా ఒక కూతురే అక్కడ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందనేటువంటి విషయం చెబుతూ అనేకమైనటువంటి విషయాలు సమాజంలో అందరి దృష్టికి తీసుకొస్తాడు ఆయన. అలా చేసిన దాంట్లో చదువుకున్న అమ్మాయి ఈవేళ చాలా పెద్ద చదువు చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తున్నది. ఈ చదువు ఉద్యోగం వల్ల రేపు పెళ్ళయిన తర్వాత ఆ భర్త అన్నవాడికి కట్టుపడిపోవలసి వస్తే, అత్తవారింట్లో కనుక 6 ఏళ్ళు కనుక ఉండడం మొదలెడితే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందా? తాను చదివినటువంటి ఉన్నత విద్యలకు ఒక సార్థక్యం ఏర్పడుతుందా? ఇలాంటి భయాందోళనలు ఉండేటువంటి మధ్యతరగతి స్త్రీల అంతరంగాలలో ఆ డోలాయమాన స్థితిని పక్కకు జరిపి వాళ్ళ మనస్సులు స్థిరమైన ఆలోచనలాగా, ఒక ఆ భావం స్థిరమై ఉండేలాగా ఆయన చేసిన ప్రయత్నమే పెళ్ళాడే బొమ్మ. అనేకమైనటువంటి ప్రతి దీంట్లోనూ కూడా ఒక్కొక్క లేఖ రాస్తున్నప్పుడు ఒక్కొక్క రకంగా సంభావిస్తూ ఉంటాడు. ఓసారి చిరంజీవిని అంటాడు, ఓసారి భాగ్యవతి అంటాడు, మరోసారి సౌభాగ్యవతి అంటాడు. ఇలా రకరకాల పిలుపులతో అవన్నీ జరుగుతాయి. మంజుభాషిణి అంటాడు, శుచిస్మిత అంటాడు. ఎంత చక్కటి ప్రయోగాలు ఉంటాయి కదా దాంట్లో. రుచిరస్మిత అని ఉంటుంది. ఇలాంటి అందమైన ప్రయోగాలు చేస్తూ దాంట్లోకి ప్రవేశిస్తాడు ఆయన. కళ్యాణి ఒక సందర్భంలో ఆయన అంటున్నాడు, కళ్యాణి, నువ్వెరిగిన విషయాలు కొన్నైనా నేను చెప్పకపోతే, నువ్వెరిగిన విషయాలు కొన్నైనా నేను చెప్పకపోతే నీకంటే నా విశిష్టత ఏమున్నది? వినేవాడికి తెలియని ఒక విషయం చెప్పకపోతే చెప్పేవాడి యొక్క స్థితి ఏంటి? నువ్వు ఎరుగని విషయాలు కొన్నైనా నేను చెప్పకపోతే నీకంటే నా విశిష్టత ఏమున్నది? వినేవాళ్ల పాట తెలివి కూడా లేని, వినేవాళ్లపాటి తెలివి కూడా లేని ఉపన్యాసకుడు, చదివేవారిపాటి భాషాజ్ఞానం లేని రచయితలు ఇవాళ కోకొల్లలుగా ఉన్నారు కాబట్టి సమాజం ఇలా ఉంది అంటాడు ఆయన. నిజంగా ఆ పరిస్థితి ఉంది. ఇవాళ ఉషశ్రీ అభిమానులు కాబట్టి మీరు ఇంతమంది ఉన్నారు, కానీ ఇదే సభ ఆ పుస్తకావిష్కరణ పెడితే 6 మంది కన్నా ఉండరు. మరో ప్రాంతంలో అయితే మీరందరూ కేవలం ఉషశ్రీ పట్ల ఉన్న అభిమానంతో ఇక్కడికి ఇంతమంది వచ్చారు, కానీ ఏ సభ కళకళలాడుతూ ఉండడం అనేటువంటి స్థితి చూసి నా వరకు 10 ఏళ్ళు దాటిపోయింది.
అటువంటి పరిస్థితిలో ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఇది 61 రాశాడు, ఇది 2026, 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి కాలంలో, 65 ఏళ్ళు. అప్పుడు చెప్పాడు ఆయన, అప్పుడు నువ్వు దండోరా పెట్టి కొట్టిన వాళ్ళందరినీ ఇవిస్తాను చేసిన నీకు శ్రోతలు ఉంటారు అబ్బాయిని ఆ రోజు చెప్పాడు ఆయన. అలా చాలా అద్భుతమైనటువంటి విషయాల ఆవిష్కరణ చేస్తూ చేసినటువంటి ప్రయత్నమే పెళ్ళాడే బొమ్మ. దీంట్లో పెద్ద మనసు అని వీళ్ళు చిన్న చిన్న చెప్పాను కదా, ఏ వారానికి ఆ వారం ప్రత్యేకంగా కొన్ని ఉపశీర్షికలు పెట్టారు దాన్ని. దాంట్లో ప్రారంభంలోనే అంటాడు, పసిపిల్ల, ఎలా సంబోధిస్తున్నాడో చూడండి, పసిపిల్ల అన్నాడు. ఇక్కడ మనం ఇందాక నేను చెప్పాను, ఉషశ్రీ అనగానే భారతం, రామాయణం, భాగవతం అనుకుంటాం కదా. ఎంత ఆధ్యాత్మికమైనటువంటి సాహిత్యమే కాకుండా ఇతరత్రా వస్తున్నటువంటి ఆధునిక సాహిత్యం పట్ల కూడా వారికి ఉన్న అవగాహన గమనిస్తే మనకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈ మనిషి ఇవి కూడా చదువుతాడా, వీటిపైన ఇంత అభిమానం ఉందా ఆయనకి, అలాగే ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. ఆయన అంటాడు, ఆ అమ్మాయి గురించి, ఆ వ్యవస్థ గురించి చెబుతూ, ఇవాళ వివాహ వ్యవస్థ గురించి చెబుతూ, ఒక 1000 పడగల్ని, ఒక నారాయణరావు నవల్ని ఉదహరిస్తాడు. 1000 పడగల నవల్లో ధర్మారావుతో పాటు అరుంధతి ఉంటుంది. నారాయణరావు నవలకు వచ్చేటప్పుడు నారాయణరావుతో పాటు శారద ఉంటుంది. ఇక్కడ నాయికలు, అక్కడ నాయికలు. ఆయన ఆ అమ్మాయికి అన్ని చెబుతూ, విశ్వనాథ వారికి ఒక రాజ్యలక్ష్మమ్మ దొరికింది, నారాయణరావుకి దొరకలేదు అంటాడు. ఎందుకంటే ఈ కథ మనం చదివితే అర్థమవుతుంది. ఇవన్నీ ఎందుకంటున్నానంటే, ఇంత సూక్ష్మమైనటువంటి మాటలతోటి ఆయన మంత్రముగ్ధులు చేసేస్తాడు. మనం ముందు కథల్ని ఆ వాక్యం అయిన తర్వాత. ఎందుకంటే ఈ ధర్మారావు, అరుంధతి 1000 పడగల్లో ఎవరైతే ఉన్నారో, ఈ అరుంధతి కూడా భర్త పట్ల వైముఖ్యంతో ఉన్నది కనుక ఈ సంసారం ముందుకెళ్తుందో లేదో తెలియదు, ఆ దాంపత్యం ఏంటో తెలియదు, ఆ వ్యవహారం ఏంటో తెలియదు. కానీ జడేస్తూ ఉన్నటువంటి రాజ్యలక్ష్మం అనేటువంటి పాత్ర ఆ అరుంధతి చెవిలో 4 మంచి వాక్యాలు చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ దాంపత్యం స్థిరపడింది. ఈ రాజ్యలక్ష్మమ్మ నారాయణరావు నవల్లో కనపడలేదు. అందుచేత నారాయణరావు, శారద నాయికలుగా ఉన్నటువంటి ఆ సంసారంలో శారద బ్రహ్మచారిణిగా ఉండిపోయింది. అంచేత ఆయన ఏమన్నాడు, విశ్వనాథ వారికి దొరికినటువంటి రాజ్యలక్ష్మమ్మ నారాయణరావుకి దొరకలేదు అన్నాడు. ఎంతటి పరిశీలన! పైగా ఆయన ఎంత చదివి ఉండాలి 1000 పడగలని. మనం సేపు భారతం, రామాయణం, సందేహాలు చెప్తారు అనుకుంటున్నాం మనం. ఒక నారాయణరావు నవల్ని ఎంత చదవాలి? ఇవాళ డిగ్రీ చదివే పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నారాయణరావు నవల తెలియదు. కానీ ఇలాంటి వాక్యాలు ఆయన ప్రయోగించినప్పుడు ఎంత అనిపిస్తుందంటే మనకి, ఇక్కడ అసలు విషయం చెప్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ వాళ్ళకి, ఇక్కడ వీళ్ళకి మధ్యలో రాజలక్ష్మి ఉంది కదా. ఆయన అంటాడు, ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది అరుంధతి, శారద కుటుంబాల జీవితం కాదు. ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది అరుంధతి, శారదల కుటుంబ జీవితం కాదు. సంసారంలో చిన్న చిన్న కలతలుగా ప్రారంభమై అవి ముదిరి గాలివానలయ్యే స్థితులు కలగకుండా చూసే పెద్ద దిక్కు అవసరం. ఎంతటి మాట అండి! ఇవాళ కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం మన ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడమే. రెక్కలొచ్చి ఆగానే భార్యను తీసుకుని బయట పెట్టిపోయి మనలాంటి కుర్రాళ్ళు ఉన్నప్పుడు తప్పు కాకపోవచ్చు, వాళ్ళు వాళ్ళ కెరియర్ కోసం బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇద్దరిద్దరే బతుకుతున్నటువంటి ఈ లోకంలో ఒక పెద్ద దిక్కు లేనప్పుడు ఇది మంచి, ఇది చెడు అని కౌటుంబిక పరమైన అంశాలు చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఇవాళ లేరు. ఇవాళ మనం చూస్తున్న చిన్నాభిన్నమైనటువంటి వ్యవస్థని ఆనాడే 70 ఏళ్ల క్రితం ఊహించినటువంటి దార్శనికుడు ఉషశ్రీ. అది ఎంత అందంగా చెప్పాడో తెలుస్తుందా. దాని విధంగా అక్కడ అలా అనేసి పెద్ద దిక్కు లేదు కాబట్టి అనేసి వదిలేస్తే దాంట్లో సాహిత్య స్పర్శ రాదు. దీని నవలా సంబంధమైనటువంటి విషయంగా తీసుకెళ్తున్నాడు. ఆయన అంటాడు, ఫలానా సంసారం ఎప్పుడూ గిల్లి కజ్జాలతో బతుకుతూ ఉంటుందని చెప్పుకోవడం ఎల్లమ్మకు, పుల్లమ్మకు, గంగమ్మకు ప్రీతి. అంతే కదా, మనం ఏదైనా కాస్త దెబ్బలాడుకుంటే పక్కింటి వాళ్ళందరూ అది చెప్పి మన ఇంట్లో 10 మనిషి కూడా
పక్కింటికి వెళ్ళి అదే చెబుతుంది. కనుక అదొక విందు వారికి, ఈ కలహ భోజనాలతో బ్రతికే నారద స్త్రీలను, ఎలాంటి ప్రయోగం అండి, ఎంత అందమైన ప్రయోగం అది. ఇటువంటి కలహ భోజనాలతో బ్రతికే నారద స్త్రీలను నువ్వు ఎరుగుదు. వారి బారి నుండి అమాయకులను తప్పించడానికి రాజ్యలక్ష్మమ్మ అవసరం. ఎంత అందమైన ఒక పాత్రను తీసుకొచ్చి వాళ్ళ సమాజానికి ఎందుకు అవసరమో ఆ రచయించినటువంటి రచయితల యొక్క ఔన్నత్యాన్ని ఏ స్థాయిలో పెట్టాలో, సాహిత్య స్పర్శ కలిగించడం ఏమిటో, సామాజిక విషయాలు కౌటుంబిక విషయాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఇవాళ సమాజంలో మనం ఆలోచించవలసిన ముఖ్యమైన భూమికి ఏమిటని చెప్పగలిగిన రచయిత ఉషశ్రీ. అందమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు. ఇంకొక చోట అంటాడు ఆయన, దానికి ఏదో ఓర్పు నేర్పు అనేదో టైటిల్ పెట్టారు, చిరంజీవిని అని సంబోధిస్తాడు. ప్రతి సంబోధనతో ప్రారంభమవుతుంది. ఉత్తరం రాస్తున్నాడు కదా చెల్లెలికి. చెల్లెలికి అన్న విషయం మధ్య మధ్యలో ఆయన అంటుంది. ఆఖరిలో కళ్యాణి ఉత్తరం రాస్తుంది. కళ్యాణి కూతురైనా కూడా అన్నయ్యని సంబోధిస్తుంది కాబట్టి ఆవిడ అన్నయ్య ఏంటి, అన్నయ్య రాసిన ఉత్తరం అని మనకు అర్థం అవుతుంది. ఆశీర్వాదాలంత చవకైనవి మరొకటి ఉండవు. ఎవరికైనా ఆశీర్వాదిస్తాం కాస్త 4 ఏళ్ళు రాగానే, అంతకన్నా చవకైన మరొకటి ఉండవట. వాక్శుద్ధి లేని వారికి ఆశీర్వాదం అధికారం లేదని కదూ నేను అన్నాను. అసలు మీ దగ్గర యాక్చువల్గా ఆ వాక్శుద్ధి అనేది ప్రధానం కదా దేనికైనా. చిరంజీవ అని మనం అన్నామంటే అనగలిగినటువంటి స్థితి అనేవాడికి ఉండాలి కదా ముందు. అంచేత ఆ వాక్స్థితి కలిగినటువంటి లేకపోతే ఆశీర్వాదం కూడా చౌకబారితనం అయిపోతుంది అంటాడు ఆయన. ఓరిమి కలవారందరికీ సంసారం స్వర్గం కాకపోయినా, ఓరిమి గురించి చెప్తున్నాడు, దాని టైటిల్ అది. ఓరిమి కలవారందరికీ సంసారం స్వర్గం కాకపోయినా నరకము కాదు, ఓరిమి వల్ల సంసారంలో స్వర్గ సుఖం సాధించుకోవచ్చు సుమా అని ఆ అమ్మాయికి చెబుతున్నాడు, ఈ చిరంజీవిని అని అమ్మాయికి చెబుతూ ఇక్కడ విషయం ఏం చేస్తాడంటే, మనం అనుకున్నట్టుగా ఉషశ్రీ భారతం భాగవతం రామాయణం లేకుండా ఎక్కడ ఏం చెప్పడు ఆయన. ఏదో రకంగా దాన్ని అక్కడ ముడివేస్తాడు. ఆ ముడివేసిన సందర్భంలో ఇక్కడ లోపాముద్రని అగస్త్యుని పట్టుకొచ్చాడు ఆయన. అగస్త్యుడు ఆ పేరు చెప్తేనే చదువు మహారుషి కదా. అంటే ఏముంటాయి, నారవస్త్రాలు ఉంటాయి, గడ్డం ఉంటుంది, తెల్లారు లేస్తే స్నానాధికాలు, సంధ్యావార్పులు, యజ్ఞయాగాదులు, క్రతువులు, హోమాలు వగైరా నడుస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆయన మీద మనసు పడ్డాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని. ఆ మనసు పడ్డటువంటి అమ్మాయి రాసకుమారి, రాసకన్య. ఈయనేమో సన్యాసి, అటేమో రాసకన్య. ఎలా? ఆ రాజుగారు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ మునిగారు ఇన్ని కాదంటే ఆయన ఏమంటాడో మన్ని, ఎక్కడ దరిద్రం రా బాబు నాకు ఇలా కంగారు పడుతున్నాడు ఆయన, చెప్పలేడు. ఇవ్వడానికేమో మరి మనసు ఒప్పటం లేదు. సరే లోపల అమ్మాయి కూడా నేను చేసుకుంటాను నాన్న అంది. ఆయనకు మనసులో ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేశాడు. సరే మరి అగస్త్యుడు ఆశ్రమానికి ఈ అమ్మాయి సంసారానికి వెళితే ఏముంటుంది, మళ్ళీ అదే గడ్డం పెంచుకున్నాడు ఆయన, నారచీరలు. ఈమె కూడా వస్తాయి, ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఈవిడ నారవస్త్రాలు కట్టుకోవాలి. ఆయనకు కావాల్సినవన్నీ అందిస్తూ ఉండాలి. హోమం పెడితే ఆ సమితిలో మరొకటి, పూజలు కైంకర్యాలంటే దానికి కావలసినటువంటి పూలు పళ్ళు, కావలసిన నైవేద్యాలు, ఇదే కదా ఆవిడ చేయాల్సింది. ఇలాగే జరుగుతుంది. ఋతువులు గడిచిపోయి గడిచిన తర్వాత ఒకసారి అగస్త్యుడికి అందరికో ఓ చిన్న మనశ్చాంచల్యం కలిగా వీళ్ళ చేయి పట్టుకున్నాడు భార్య. సహజం కదా, ప్రకృతి సహజం మనిషికి. అన్నప్పుడు ఆవిడంది, స్వామి ఇదేంటిది, నేను కట్టుకున్నది నారచీరలు, మీరేమో ముని, తెల్లారు లేస్తే మనం తపస్సు చేస్తున్నాం, ఇదంతా చూస్తే పర్ణశాల కుటీరం, ఇక్కడ చేయవలసిన హోమాధికారులు తప్ప ఇతరత్ర కార్యక్రమాలు కాదు కదా. మరి ఇలాంటివి కావాలంటే అప్పుడు మా తండ్రి ఉండేవాడు కదా, మంచి అంతఃపురాలు కట్టించాడు, అవి చేశాడు ఇవి చేశాడు.
అలాంటివి ఉంటే కదా మనం ఇలాంటివి చేయరు, ఇలాంటి చోట ఈ పరిసరాల్లో చేయకూడదు కదా అని చెప్పారు. సరే, అగస్త్యుడు తనకి కావలసిన ఆ వ్యవహారాలన్నీ ఎలా సాధించాడని వేరే కదా అంటాడు ఉషశ్రీ. అంటే ఒక ఓరిమి వల్ల లోపాముద్ర అనేటువంటి ఆ స్త్రీ పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి అగస్త్యుడి ద్వారా కూడా తనకి కావలసినటువంటి అవసరం తీర్చుకోవడం కోసం ఆయన ఆరాట పడుతూ ఉంటే సాధించుకోగలిగినటువంటి శక్తి స్త్రీమూర్తిలోనే ఉంది అని చేతి ఇది ఆలోచించు అమ్మాయి అంటాడు ఉషశ్రీ తాను సంబోధిస్తున్నటువంటి ఆ సోదరితోటి. అంచేత ప్రతి విషయాన్ని మీరు ఏ విషయాన్ని దీంట్లో ఒక్కొక్క పూట తిరగేస్తుంటే ప్రతి విషయాన్ని అండర్లైన్ చేసే పరిస్థితి ఉంటుంది దాంట్లో. నేను అలాంటి మడతలు ఎన్ని పెట్టాను దీంట్లో. ప్రతి చోట మనం ఆలోచించవలసినటువంటి ఒక అంశాన్ని ప్రతి అంశంలోనూ ఆయన ప్రోధి చేస్తాడు. అలా చాలా గొప్ప విషయాలు చెప్తాడు ఆయన. ఇలా ఇంకా చాలా అనేక విషయాలు ఉన్నాయి, మరి సుదీర్ఘం అవుతుంది కాబట్టి ఇంక దీన్ని అక్కడితో ఆపుతాను. ఆయన అన్న ఒక మాట దీంట్లో, ఇంతకాలానికి మధ్య మధ్యలో ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటుంది. ఆ ఉత్తరాలు రాశావు, నేను చూశాను, చాలా కష్టపడి రాశావు అని అంటాడు. కానీ ఉత్తరాలని ఈయనే రాస్తుంటాడు మనం చదివినప్పుడు మాత్రం. అక్కడ అన్నాడు ఆయన, ఇంతకాలానికి నువ్వు పెద్ద ఉత్తరం రాశావు, ఉత్తరం అన్నా పెద్ద ఉత్తరం రాసావు తప్పేం లేదు. 2-3 ఏళ్ల క్రితం నీకు ఉత్తరాలు రాయడం ఎలాగో నేర్పాను. ఈ పిల్లకు కూడా ఆయన నేర్పించడం వల్లనే ఉత్తరాలు రాసేటువంటి ఒక స్థితి వచ్చింది. చెప్పినంతసేపు శ్రద్ధగా విని తోకజాడించే పెంకి పిల్లకాయలాగా నేర్చినదంతా గ్రహించి ఓ నవ్వు నవ్వేశావు అప్పుడు నేర్పినప్పుడు. ఇప్పుడు ప్రత్యుత్తరం రాసిన నాకు కోపం రాలేదు, జాలి కలుగుతోంది. ఒక విధంగా ఇది వారిని పాడు చేస్తుందని తెలిసిన మమకార సంబంధమైన రాగం ఉన్నది, అది కోపాన్ని మింగేస్తుంది చిన్న. మమకార సంబంధమైన రాగం ఉన్నది, అది కోపాన్ని మింగేస్తుంది చిన్న. ఈ జాలి కొంతకాలానికి వారిలో పరిణామం తెచ్చి వారిని దారిలో పెట్టగలుగుతుందని నా విశ్వాసం. ఆ విశ్వాసం 3 ఏళ్ల తర్వాత నీలో ఫలించింది అంటే. ఇన్ని ఉత్తరాలు రాసిన తర్వాత ఇవాళ ఆమె వివాహ యుక్త వయసు వచ్చిన తర్వాత సాటి లోకంలో అందరికన్నా కూడా విద్యాధిక అయినా కూడా ఒక ఉద్యోగంలో కూడా మగవాడికి దీటుగానో మరొక మెట్టు పైగానో ఉన్నటువంటి ఆ బాలిక మనస్సులో ఈ లేఖలు రాస్తూ ఆలోచించవలసిన విధానాన్ని, పెళ్ళి సంసారం, ఈ సంసారం నలుగురు అంటే సాధారణంగా ఆడవాళ్లలో ఒక అహంకారం కనుక వాళ్ళల్లో మొదలైతే వీళ్ళని చులకన చేసి మాట్లాడతారు. దానివల్ల వీధిన పడేది నీ సంసారమే, దానివల్ల ఇంకోటికి ప్రయోజనం ఉండదు, నువ్వు సాధించగలిగేది ఉండదు. ఇలాంటి మౌలికమైన అంశాలు ఆడవాళ్ళు ఆలోచిస్తే సంసారాలను ఎంత జాగ్రత్తగా సరిదిద్దుతారో అలా సరిదిద్దడం వల్ల కౌటుంబికాల సమూహమైనటువంటి ఈ సమాజం ఏ స్థితిలో నిలబడుతుందో ఒక అమ్మాయికి చెప్పడం ద్వారా సారస్వత ప్రపంచానికి చెప్పిన ఒక దార్శనికుడు ఉషశ్రీ. అదే పెళ్ళాడే బొమ్మ.